వెళ్ళండి ఫస్ట్. గాయ్స్ ఫస్ట్ టైం నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కాను దుబాయ్లో. మేము దుబాయ్ మాల్కి వెళ్తున్నాం ఎందుకంటే దుబాయ్ మాల్ ఇది అన్నారు రెనోవేషన్ ఫర్ 1 year క్లోజ్ చేస్తారు ఇవాళ లాస్ట్ డే ఫౌంటైన్ షో, అందుకని వెళ్తున్నాం. 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళడానికి. దుబాయ్లో ఉన్నా కానీ మేము విజిటర్స్ లాగే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము. ఫర్ కరెక్షన్, దుబాయ్ మాల్ క్లోజింగ్ కాదు టోటల్గా. దుబాయ్ మాల్లో బుర్జ్ ఖలీఫా ఎదురుగా ఫౌంటైన్ షో జరుగుతుంది కదా, ఆ ఫౌంటైన్ షో అనేది రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారని క్లోజ్ చేస్తున్నారు. సో అది మినిమం 1 year ఉంటుందా లేకపోతే 2-3 months తర్వాత ఓపెన్ అవుతుందా అనేది తెలియదు. వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఒకసారి నా డబల్ డెక్కర్ ఎక్కాలని. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానంట, అది నాకు గుర్తు కూడా లేదు. సో ఈసారన్నా ఒకసారి పిల్లలతో కలిసి అలాగా, మా చెల్లి వాళ్ళకి కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళతో కలిసి డబల్ డెక్కర్ ఎక్కి మేమైతే బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ చూడ్డానికైతే వెళ్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం డబల్ డెక్కర్ ఎక్కాను నేను. చాలా హ్యాపీ. మా బాబాయ్ వాళ్ళు ఉండేది షార్జా కాబట్టి షార్జా నుంచి మేమైతే దుబాయ్ మాల్ వరకు మెట్రోకి వెళ్ళాలి. ఎప్పుడు కార్స్లోనే కాదు, అప్పుడప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూస్ చేయాలి అని చెప్పి మెట్రోలో వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఒక 2 trains మారాలి. సో అదన్నమాట మా జర్నీ, దుబాయ్ మాల్ జర్నీ. ఒక 1.5 hour అలా పడుతుంది అనుకుంటా మాకు టోటల్గా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి. మేము వెళ్ళేది కూడా ఫ్రైడే, వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు చూస్తూ ఉండొచ్చు ఎంత రష్ ఉందో. ఫుల్ రష్ ఉంటుంది. ఆబ్వియస్గా ఇది లాస్ట్ స్టేషన్ కాబట్టి షార్జాకి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇంకా ఆఫీస్ టైమింగ్స్ అయితే ఇక్కడి నుంచి మనము బయటకి రావడానికే ఒక 10-15 minutes పడుతుంది. సో అంత ట్రాఫిక్ ఉంది. ఒక పోల్ దగ్గర సీట్లు దొరకక మేమందరం ఒకటే దగ్గర నిల్చున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంకొక స్టేషన్. మేము గ్రీన్ లైన్ నుంచి రెడ్ లైన్లోకి చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజింగ్ జంక్షన్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారు కదా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు అండర్ గ్రౌండ్లో ఎంత బాగున్నాయో, అసలు ఎలా చేశాడో ఏంటో. మేమైతే మళ్ళీ అండర్ గ్రౌండ్లో ఇంకొక ఫ్లోర్ కిందికి దిగేసి ఇంకొక ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. మేము వెళ్ళే ట్రైన్లో కూడా ఇప్పుడు మాకు ఫుల్ రష్ ఉంటుంది, సీట్స్ కూడా దొరకవు, స్టాండింగే. ఎలాగో అలాగ నిల్చొని అలా పాక్కుంటూ దుబాయ్ మాల్ స్టేషన్కి వచ్చేసామా. ఆ మెట్రో స్టేషన్ నుంచి మాల్కి వెళ్ళడానికి మనం 1.5 kilometers 2 kilometers అట్లా వాకింగే ఉంటుంది. మొత్తం కనెక్టింగ్ మెట్రో దగ్గర నుంచి డైరెక్ట్ మాల్లోకి కనెక్టింగ్ ఉంటుంది అన్నమాట. ఈ కనెక్టింగ్లో చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. అందరూ ఇక్కడే ఇంత జనాలు ఉంటే మాల్లో ఇంకెంతమంది జనాలు ఉంటారు ఏంటో. అక్కడ బోల్డ్ షాపింగ్, బ్రాండ్స్, లెక్కలేనన్ని ఐటమ్స్, బ్రాండ్స్. ఎదురుగా వీడు టర్కీ ఐస్ క్రీమ్ వేషాలు వేస్తూ ఉంటాడు. ఇదన్నమాట మొత్తం. ఫైనల్లీ మేమైతే మాల్కి వచ్చాం. ఇక్కడ రాగానే ఒకసారి మా చెల్లి కూడా తప్పిపోయింది. మేము నడుస్తున్నాం అనుకుంటూ వేరే ఎక్కడో వెళ్ళి ఆగిపోయింది. తర్వాత వెంటనే ఫౌంటైన్ షోని చూడడానికైతే మేము వెళ్తున్నాం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, గొర్రెల్లాగా అందరు ఇక్కడే ఉన్నారు. సో వెళ్ళిన 15 minutesకే ఇది లైట్ షో అనేది జరుగుతుంది. ఇది ప్రతి 15 minutesకి ఒకసారి, ½ an hourకి ఒకసారి ఫౌంటైన్ షోకి దీనికి కొంచెం ఇంటర్వెల్స్ గ్యాప్స్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం టోటల్ లైట్ షో అయితే నేనైతే మీకు క్యాప్చర్ చేసాను. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో ఒకటి ఉంటుంది, అండ్ ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది లైట్ షో.
సో ఇది లైట్ షో ఎలా ఉంది, బాగుంది కదా. ఇంకా రంజాన్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. లైట్ షో అయిపోగానే ఫౌంటైన్ షో స్టార్ట్ అవ్వడానికి మొత్తం ఆ సెటప్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా టోటల్ క్యాప్చర్ చేసింది మీకోసం.
సో దిస్ ఈస్ ద ఫౌంటైన్ షో నియర్ బుర్జ్ ఖలీఫా. ఎంత బాగుంది కదా. దే సెడ్ హబీబీ కమ్ టు దుబాయ్. సో దిస్ ఈస్ హౌ దుబాయ్ ఇస్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ మాల్లో ద ఫేమస్ అక్వేరియం. ఇది ఒక 2 ఫ్లోర్స్ ఫుల్‌గా పైనుంచి కింది దాకా అక్వేరియం ఉంటది. దాంట్లో లేని ఫిష్ అంటూ ఉండదు. ఒక రేర్ స్పీషీస్ టైప్ ఆఫ్ ఫిషెస్ గూడా ఉంటాయి. అండ్ దీనికి ఒక 150 దరమ్సో ఎంతో ఉంటది టికెట్. లోపల నుంచి కూడా నడుచుకుంటూ కూడా చూడొచ్చు. చిన్న పిల్లలతోటొస్తే మాత్రం ఇక్కడ లోపల టికెట్ తీసుకొని నడుస్తూ, వాళ్ళు ఆ చేపల్ని చూసుకుంటూ ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ అది అసలా అన్‌ఫర్గెట్టబుల్ మెమరీ వాళ్ళకి. సో, ఇది దుబాయ్ మాల్‌లోని ద లార్జెస్ట్ అక్వేరియం. ఇక్కడ మేము గూడా ఫిషెస్ చూసేసి కొన్ని స్నాప్స్ దిగి, ఇక్కడ దుబాయ్ మాల్‌లో వాష్‌రూమ్స్ గూడా చాలా బావుంటాయి. అక్కడ గూడా ఒక 2, 3 స్నాప్స్ దిగి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్‌ని చూడండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. బాయ్ బాయ్. సీ యూ లేటర్.